హీరోగా దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. జూలై 4న అనగా నేడు తమ్ముడు సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా ప్రీమియర్ తో రిలీజ్ అయింది ఈ సినిమా. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నితిన్ కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో ఓవర్సీస్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. తమ్ముడు అనగానే ఇదేదో సిస్టర్ సెంటిమెంట్ సినిమా అనుకోవడం కామన్. కానీ సినిమా చూసేటప్పుడే తెలుస్తుంది ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని. సిస్టర్ సెంటిమెంట్ కథకి దర్శకుడు కొత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు. కానీ దానికి తగ్గ కథనం కూడా ఉండాలి. ఇక్కడ అదే లోపించింది. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంబరగొడుగు నుంచి ఎస్కేప్ అవడం ప్రధాన అంశం. కానీ దాన్ని కూడా సరైన విధానంలో ప్రెజెంట్ చేయలేదు. నితిన్ చేయడానికి ఏమీ లేదు. హీరోయిన్ సప్తమి గౌడ కాస్త ఇబ్బంది పెట్టింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్ అడ్వెంచర్ చేయాలని ఫారెస్ట్ సెటప్ పెట్టి ఏదో చేసేయాలని ఇంకేదో తీసినట్టుగా అనిపిస్తుంది. అజనీస్ లోకనాథ్ బీజిఎం అయితే పర్వాలేదు. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ నాసిరకంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నితిన్ ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన సినిమాలో నితిన్ కూడా ఏమీ చేయలేకపోయాడు. కథ అలాంటిది. మరి తమ్ముడు కూడా నితిన్ ను కాపాడలేకపోయాడు అని టాక్ ఓవర్సీస్ ఆడియన్స్ నుండి అందుతోంది.